సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. రష్యాలో ఉక్రెయిన్ భీకర డ్రోన్ దాడుల తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? దీనికి సంబంధించి ఆసక్తికరమైనటువంటి దృశ్యాలు బయటకు వస్తున్నాయి. ఇటు రష్యన్ ఆర్మీ కొన్ని దృశ్యాలు రిలీజ్ చేస్తే ఉక్రెయిన్ కూడా అనఫిషియల్ అకౌంట్స్ ద్వారా కొంత డేటా రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఉక్రెయిన్కి సంబంధించి ఒక అఖండ విజయాన్ని సాధించినట్టుగా ప్రకటించారు. అయితే రష్యా మాత్రం ఇది ఒక యుద్ధ చర్యగా పరిగణిస్తున్నాం. ఇప్పటివరకు తీవ్రస్థాయి యుద్ధాన్ని ఉక్రెయిన్ చూడలేదు కాబట్టి ఈ అటాక్ తర్వాత ఆ తీవ్రస్థాయి ఏ విధంగా ఉంటుందో రుచి చూపించబోతున్నాం అనేటువంటి ప్రకటన చేస్తుంది. ఒకసారి ఇక్కడ జరిగినటువంటి అటాక్స్ అంటే ఉక్రెయిన్ డ్రోన్ అటాక్స్ చేసింది 4000 కిలోమీటర్ల లోపలికి చొరబడి మరి. అయితే ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి భీకర దృశ్యాలు చూస్తే ఈ విధంగా డ్రోన్స్ ద్వారా అక్కడ అటాక్స్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఒక్కసారి ఈ దృశ్యాలు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. కొన్ని కంటైనర్స్ ద్వారా ఈ డ్రోన్స్ని మూవ్ చేసింది. సో కొన్ని కంటైనర్స్ ద్వారా ఈ డ్రోన్స్ని మూవ్ చేసింది ఉక్రెయిన్. ఇవి 4000 కిలోమీటర్ల వరకు లోపలికి వెళ్ళడం, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలపైన అటాక్స్ చేయడం, వాటికి టార్గెట్స్ నిర్దేశించేటువంటి క్రమంలో కీలకమైనటువంటి ఎయిర్ బేస్ల్ని టార్గెట్స్గా నిర్దేశించారు. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు, తాజా దృశ్యాలు చూస్తే ఎవరికైనా కానీ ఒళ్ళు గగురు పొడిచేలాగా ఉంది. ఇది ఆఫ్టర్ అటాక్ తర్వాత రష్యాలో ఏర్పడినటువంటి స్థితిగతులు. ఎయిర్ బేస్ల పైన ప్రధానంగా యుద్ధ విమానాలను టార్గెట్ చేసుకుని యుద్ధ విమానాలు పైకి ఎగిరేటువంటి అవకాశం కూడా లేకుండా ఉండేందుకే ఒక ప్రణాళిక ప్రకారం ఉక్రెయిన్ ఈ దాడులకు పాల్పడింది. ఆ తర్వాత ఉన్నటువంటి దృశ్యాలు ఎయిర్ బేస్లకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి రన్వేల్ని ధ్వంసం చేసేటువంటి పని చేస్తే ఇక కొంత సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది. అంటే ఈ డ్రోన్స్కి అమర్చినవి, పైలట్ జెట్లకి అమర్చినటువంటి కెమెరాల ద్వారా తీసినటువంటి విమానాలు అక్కడ ఏ విధంగా ఎయిర్ బేస్లో దృశ్యాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేస్తుంది. అలానే రష్యన్ ఎయిర్ బేస్కి సంబంధించి 40 ఎయిర్ క్రాఫ్ట్లు Tu-95, Tu-23 M3 బాంబర్స్ని ఉపయోగించారు. A-50 సర్వైలెన్స్ జెట్ ద్వారా తీసినటువంటి వీడియోస్ ఇవన్నీ కూడా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి అఫీషియల్ అకౌంట్స్ కాదు, కానీ ఇవన్నీ అనఫిషియల్ డేటా నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇది రష్యాకి మాత్రం ఒక భారీ దెబ్బ తగిలినట్టే. ఆల్రెడీ ఈ అటాక్ తర్వాత జెలెన్స్కీ ఒక ప్రకటన కూడా చేశారు. జెలెన్స్కీ చేసినటువంటి ప్రకటన సారాంశాన్ని బట్టి చూస్తే కనుక రష్యన్ వెపన్స్, రష్యన్ బాంబులు అంత తీవ్ర ప్రమాదకరమైనవి అయితే కావు, ఖచ్చితంగా ఉక్రెయిన్ దెబ్బ కొట్టిందంటే ఏ దేశమైనా దెబ్బ కొట్టగలదనేటువంటి రీతిలో జెలెన్స్కీ ఒక ప్రకటన చేశారు. ఉక్రెయిన్ ఓడిపోతే, ఇక్కడ యుద్ధంలో కనుక ఉక్రెయిన్ని నిలువరిస్తే రష్యా యూరోప్ పైన అటాక్ చేస్తుందనేటువంటి హెచ్చరికలను కూడా జెలెన్స్కీ చేశారు. ఇది అక్కడ ఉన్నటువంటి ఎయిర్ బేస్లో తాజా దృశ్యాలు, అటాక్ చేసినటువంటి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి దృశ్యాలు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అంశంగా ఓటమి గెలుపు అనే దాన్ని డిసైడ్ చేయకపోయినా కానీ విపరీతమైనటువంటి విధ్వంసాన్ని రుచి చూపించినటువంటి రోజు రష్యాకి సంబంధించి జూన్ 1వ తేదీ చరిత్రలో నిలిచిపోయే రోజు అంటూ జెలెన్స్కీ ప్రకటన చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విధానాన్ని బట్టి ఇది డ్రోన్ సెట్ ఒక కంటైనర్ ద్వారా పంపించి అక్కడి నుంచి ట్రాక్ చేసి అంతా కూడా అన్మ్యాన్డ్ వెహికల్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత రిమోట్ కంట్రోల్ ద్వారానే ఈ ఆపరేషన్ మొత్తం కూడా జరిగింది. సో ఇది రష్యాని ఒక కోలుకోలేని దెబ్బతీసింది. పాశ్చాత్య దేశాల ముందర తలెత్తుకోలేనటువంటి పరాభవం కింద దీన్ని సూచిస్తున్నారు. కొన్ని యానిమేటెడ్ దృశ్యాలు కూడా వస్తున్నాయి. సో మొత్తం మీద ఈ అటాక్స్ పైన ఉక్రెయిన్ మాత్రం చాలా ధీమాగా ఉంది, తాము సాధించినటువంటి ఘన విజయంగా చెప్తున్నారు. దీనికి కౌంటర్ ఇచ్చేటువంటి పనిలో ప్రస్తుతం రష్యన్ సైన్యాలు నిమగ్నమై ఉన్నాయి. ఏ విధంగా కౌంటర్ చేస్తారు? ఎందుకంటే ఒక చిన్న దేశం, ఒకసారి దీనికి ఉన్నటువంటి స్థితిని కూడా గమనించి చూస్తే కనుక టోటల్ ఈ మ్యాప్ మొత్తంలో చూస్తే రష్యా మొత్తం ఆక్రమించింది, ఉక్రెయిన్ మాత్రం ఈ మూల ఎక్కడో ఉన్నటువంటి చిన్న ప్రదేశం. కాబట్టి ఉక్రెయిన్ మీద భీకరమైనటువంటి దాడులు జరిగేటువంటి సంకేతాలు ఉన్నట్టుగా హెచ్చరికలు కూడా జారీ అయ్యాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.